ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్ అనే బ్రహ్మాండమైన ఐడియా తనుకొచ్చేసింది. నీ మైండ్లో నుండి తన్నుకొచ్చే ఐడియాలన్నీ నీకు బ్రహ్మాండంగానే ఉంటాయి కానీ ఇంతకీ ఆ ఐడియా ఏంటో చెప్పు. అదే అనయ్య, భూమితో నీ పెళ్లి గురించి. మామూలుగా అయితే మావయ్య మీ ఇద్దరు పెళ్లి జరగనివ్వడు. ఆల్రెడీ అది మనం డిస్కస్ చేసుకున్నదే. ఇప్పుడు మనకున్న ఏకైక దారి నువ్విక్కడి నుంచి భూమిని తీసుకుని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసుకోవడం. ఇదేనారా నీకొచ్చిన బ్రహ్మాండమైన ఐడియా? హా. అంటే భూమిని తీసుకొని లేచిపోమ్మని చెప్తున్నావు. అంటే అనేవి కదా, అంత స్ట్రైట్ గా చెప్తే బాగోదని కొంచెం పాలిష్డ్ గా చెప్పానన్నమాట. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఫైనల్ మీనింగ్ అయితే అదే అనయ్య, లేచిపోవడం. అసలు నీకు బుద్ధి ఉందరా? నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి? నిన్ను అనే ఫోన్ 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 ఎక్స్క్యూజ్ మీ ఫోన్ 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 ఎక్స్క్యూజ్ మీ అన్నయ్య, నీ సీరియస్నెస్కి ఒక చిన్న బ్రేక్ ఇవ్వు. ఒక్క నిమిషం. బిందు, ఎక్కడన్నయ్యా? ఇది తెలుసుకోవడానికేనా ఇప్పుడు ఫోన్ చేసావు? అది కాదురా, మన ఇంట్లో చాలా పెద్ద గొడవ అయ్యింది. గగన్ అన్నయ్య భూమి కోల్డ్ స్టోరేజ్ లో చిక్కుకుపోయినప్పుడు మన నాన్నే మీడియాకి న్యూస్ లీక్ చేశాడంట. అది తెలిసి మావయ్య నాన్న మీద చాలా సీరియస్ అయ్యారు. సరే బిందు, నేను ఇంటికి వచ్చాక మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బాయ్. అరే రే అన్నయ్య, హలో. ఏమైందిరా చెర్రీ? ఏమైంది? ఏం లేదన్నయ్య, భోజనానికి వస్తావా లేదా అని బిందు అడిగితే చెప్తున్నాను. అవును, నువ్వు నన్ను తిడుతున్నావు కదా, తిట్టు తిట్టు. ఏం చెప్పావు? భూమి నేను గగన్ భూమి ఉన్న కోల్డ్ స్టోరేజ్ కి జర్నలిస్టులు పంపించింది నేనే. వాళ్ళిద్దరి మీద నింద పడేలా చేశాను. ఎందుకంటే నింద పడ్డాక నా కొడుకు గగన్ భూమిని పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అలా చేశాను. చూసావారా? ఇదిరా మీ నాన్న. నువ్వంటుంటావే మీ నాన్న చాలా మంచోడు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడని. అది నిజమే. ఎప్పుడు నేను ఎలా పతనమైపోవాలా అని ఆలోచిస్తుంటాడు. ఏంటన్నయ్య అది కాదు, ఒకసారి నేను చెప్పేది. మళ్ళీ ఇంకేంట్రా? ప్రేమికుడినైన నన్ను సొసైటీ ముందు కామకుడిగా నిలబెట్టిన మీ నాన్నని ఇంకేమనాలి?